నాకు అప్పగించి నువ్వు పో, నీ ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళు, నిన్ను నేను గెలిపిస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆ మాటని మనమందరం నిలబెట్టుకొని మన గంగాధర నెల్లూరులో ఘన విజయాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని సాధించి మేడం గారికి బహుమతిగా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ రాష్ట్రంలోనే మన గంగాధర నెల్లూరు ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూంట్, మనది బాగా వెనుకబడిన ప్రదేశము. ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా దత్తతకు తీసుకొని ఈరోజు డెవలప్ చేస్తామని చెప్పి మూలపెట్టేశారు. ఎవరు మనల్ని పట్టించుకోవాలా. ఈ రోజు మన గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి మన షర్మిలమ్మ గారు మన కోసం ప్రేమతో వచ్చిన ఈ వేళ మనమందరూ కలిసి కట్టుగా ఆమెకి ఎన్నుండి ఖచ్చితంగా ఆమెని ముఖ్యమంత్రి చేసుకున్నంత వరకు మనము పోరాటం సాగించాలని మేము ఎందుకు శపథం చేస్తున్నాను. హస్తం గుర్తుకు ఓటు వేసి నా మీద మీరు ఉంచిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. మీకోసం మీ అడుగు జాడల్లో నేను నడుస్తాను. మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తానని మేడం ముందు మీ అందరికీ కూడా మాట ఇస్తూ అందరికీ నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా చేతి గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. అదే విధంగా కేంద్రంలో మన రాహుల్ గాంధీని కూడా మనము ప్రధానమంత్రి చేసుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని పునర్నిర్మించడానికి మనమందరూ కంకణ కట్టుకొని మేడం గారిని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసుకున్నంత వరకు మన పోరాటం సాగిస్తాము. జై కాంగ్రెస్, జై అంబేద్కర్. నమస్కారం, విరమించుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు చాలా ఓపిక విన్న మీకు అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. దయచేసి ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రతి పాయింట్ కు సమాధానంగా ఓటు రూపంలో మీరు అందరూ చెప్తారని విశ్వసిస్తా ఉన్నాం. ఇప్పుడు మేడం గారు మాట్లాడతారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులను సైతం పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి వినాలి అని మీ పనులు మానేసుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి తాతకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఎన్నికలు వచ్చేశాయి. 5 సంవత్సరాల క్రితం మీరు గెలిపించిన అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. నారాయణ స్వామి అని ఇక్కడ మీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఓటేశారు. ఎలా ఉన్నాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట కదా, ఎప్పుడైనా వస్తాడా? ఎప్పుడైనా పనికొస్తాడా? ఎప్పుడైనా అవసరాలు తీర్చాడా? ఎక్సైజ్ మినిస్టర్ అట కదా. ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏమిటో తెలుసా? లిక్కర్ బాటల్ మంత్రట. మొత్తం అన్ని కాంట్రాక్టులు ఈయన బినామీలే అట. ఇప్పుడు లిక్కర్ షాపులలో బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, క్యాపిటల్, ప్రెసిడెంట్ మెడల్, డిఎస్సి అన్ని ఈయనయ్యాట కదా.